నమస్కారం, మీరు చూస్తున్నారు హెచ్ఎన్9 టీవీ. నెల్లూరు 31వ డివిజన్ కొత్తూరులో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర విభాగం జాయింట్ సెక్రటరీ షేక్ మోబీనా మహిళలతో మాటామంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నెల్లూరు నగర మేయర్ పొట్లూరు స్రవంతిని ఆహ్వానించారు. అనంతరం మహిళలతో పలు సమస్యలను గురించి చర్చించారు. ఈ సందర్భంగా షేక్ మోబీనా నగర మేయర్ స్రవంతి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో 31వ డివిజన్ ఇన్ఛార్జీలు బాయిల్ల ఆదిరెడ్డి, ఐరెడ్డి సుబ్బారెడ్డి, నవీన్ రెడ్డి, టీవీఎస్ కమల్, జేసీఎస్ కోఆర్డినేటర్ సాయిరెడ్డి, మహిళా నాయకురాళ్లు వరలక్ష్మి, బాను, రోజారాణి, శివాజీనగర్ స్థానికులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 31వ డివిజన్లో మహిళలతో మాటామంతి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి కోఆప్షన్ సభ్యురాలు మోబీనా గారికి, ఈ డివిజన్ ఇన్ఛార్జీలు అయినటువంటి టీవీఎస్ కమల్ గారికి, సుబ్బారెడ్డి గారికి, వేదిక మీద పెద్దలకి, ఇక్కడికి చేస్తున్నటువంటి మహిళా తల్లులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఎన్నిక అయినప్పటి నుంచి కూడా మహిళల కోసం ఒక ప్రత్యేక స్థానాన్ని, గౌరవాన్ని కల్పించడానికి పనిచేయడం మనందరం కూడా చూస్తున్నాము. ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో కూడా మహిళల కోసం ఒక బిల్లు 33% రిజర్వేషన్స్ కల్పించాలని 3 నెలల క్రితమే ఆ బిల్లును కూడా పార్లమెంట్లో అమలు చేయడం జరిగింది. అదేవిధంగా మహిళలందరికీ కూడా 55% పదవుల్లో నిలబెట్టడం కూడా జరిగింది. దానికి ఉదాహరణ మీ ముందు నిలబడి మాట్లాడుతున్న నేను ఒకరిని, ఇంకొకరు కోఆప్షన్ సభ్యురాలు మోబీనా గారు. ఈరోజు మహిళలకి ఇంత గౌరవాన్ని కల్పిస్తుంది నా ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కేవలం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాత్రమే అని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేయూత కానీ, అమ్మఒడి కానీ, ఆసరా కానీ, పొదుపుకు సంబంధించి కానీ, ఇప్పుడు కొత్తగా మహిళలకి ఆటోలు కూడా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇవన్నీ కూడా మహిళలకి, ఒక మహిళ ఒక కుటుంబాన్ని ఏ విధంగా సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్ళగలదో అనే ఒక గట్టి నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారికి. ఆ నమ్మకాన్ని మీరందరూ కూడా నిలబెట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను. ముఖ్య అతిథిగా వచ్చిన మన నగర మేయర్ శ్రవంతి జయవర్ధన్ గారికి, అదేవిధంగా మీ డివిజన్ ఇన్ఛార్జీలు అయినటువంటి ఐరెడ్డి సుబ్బారెడ్డి గారికి, కమల్ గారికి, రోజారాణి గారికి, అదేవిధంగా మీ అందరినీ ఇక్కడ కలుపుకొని వెళ్ళే వరలక్ష్మి అండ్ బాను గారికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మీ సమస్యలు వినడానికి ఇక్కడికి వచ్చాము. మీకు ఏమైనా సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఈరోజు ఒక అన్నగా, ఒక ఇంటి బిడ్డగా, మన పిల్లలకి మావయ్యగా ఉండి ఇంత ధైర్యంగా గతంలో చూసుకున్న ఏ పార్టీ నాయకుడు ఇలా చేయలేదు. చేశారమ్మా? ఎవరైనా గతంలో ఇలా అన్నారా? నేను చేసింది మీకు నచ్చితేనే నాకు ఓటు వేయండి అనే అన్న ఒకే ఒక్క మనిషి మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు అమ్మఒడి కానివ్వండి, ఆసరా కానివ్వండి, చేయూత కానివ్వండి, ఏదైనా అలా పథకాలన్నీ చూసుకుంటే ప్రతిదీ ఆడవాళ్ళకి కల్పించారు. ఎందుకని? ఆడవాళ్ళు అభివృద్ధి చెందితే ఆ ఇల్లు సక్రమంగా సరి అయిన బాటలో వెళ్తుంది అనే ఒక చిన్న ఆశ. కాబట్టి మీరందరూ ఆయన్ని ఆశీర్వదించాలని, ఆయన గురించి మీ అందరికీ తెలియచేయాలనే ఈరోజు ఈ చిన్నపాటి మాటామంతి ప్రోగ్రాం అనేది మేము ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాము. నమస్కారము. ఎన్నడూ లేని విధంగా, ఎవరు కని వినగని ఎరగని విధంగా మన పార్లమెంటు మెంబర్ అయినటువంటి శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు రూరల్ ఇన్ఛార్జిగా నియమించడం మనమందరికీ తెలిసిన విషయమే. ఆయన ఆదేశాల మేరకు ఎన్నడూ లేని విధంగా ఆ మహిళలతో మాటామంతి అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. ఈరోజు 31వ డివిజన్లో ఆ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇక్కడ ఉండే శివాజీనగర్ మహిళలతో మాట్లాడడం జరిగింది. ఈ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ పార్టీ ఎలాంటి ఆడవాళ్ళకి సాధికారత కల్పిస్తూ
అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఏ విధంగా ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందో ఇది మనమందరం గమనించాలని చెప్పి తెలియచేస్తూ జీవన శైలికి పంచభూతాలు ఎలా అవసరమో అదేవిధంగా పంచతత్వాలు మన జీవన శైలికి అవసరము. అవి మనకు కావాల్సింది తిండి, వసతి, ఆరోగ్యము, వ్యాపారము. ఇలాంటి విషయాల్లో ప్రత్యేకించి ఏ గవర్నమెంట్ ఇప్పటిదాకా ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఎవ్వరూ ఆలోచించని విధంగా రీతిలో ఆలోచించి మన జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దీని గురించి మేనిఫెస్టో తయారు చేసి 95% మేనిఫెస్టోని పూర్తి చేసి మన ఇంటి వద్దకే రేషన్ తెప్పించడము, మనకి ఆరోగ్యపరంగా డాక్టర్ కూడా మన ఇంటికి వచ్చి చెక్ చేసే విధంగా ఏర్పాట్లు చేయడము, పింఛన్లని పెంచడము, కరోనా టైంలో కూడా మనందరినీ గుర్తించి ఎలా మన రాష్ట్రం మిగతా రాష్ట్రాల కంటే కూడా చాలా అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పించడానికి ఒక సచివాలయం వ్యవస్థని ఏర్పరిచిన ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలియచేస్తూ ఇలాంటి ప్రభుత్వం మళ్ళీ రావాలని చెప్పి అదేవిధంగా ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మనకి రాష్ట్ర ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి ఆయన నియమించినటువంటి శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మన నెల్లూరు రూరల్కి ఎమ్మెల్యేగాని చేసుకుంటే మనము ఎంతో అభివృద్ధి ఈ 6-7 నెలలలో దాదాపుగా 150 కోట్లని మన రూరల్లో ఖర్చు పెట్టడము. అదేవిధంగా ఇప్పుడు ఆయన కానీ మనకి రూరల్ ఎమ్మెల్యేగా వస్తే ఇంకా ఎంత అభివృద్ధి బాటలో మన నెల్లూరు రూరల్ని తీసుకెళ్తారో, గతంలో అల్లూరు నియోజకవర్గం కానివ్వండి, సర్వేపల్లి నియోజకవర్గం కానివ్వండి, ఈరోజు ఎంత డెవలప్మెంట్స్ ఉన్నాయనేది కూడా మనం గమనించాలని చెప్పి ఈ విషయం మీద తెలియచేస్తూ కాబట్టి రాబోయే 2024లో మన ఆశీర్వాదం అంతా జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా మన శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి ఇవ్వాలని చెప్పి ఎవ్వరూ ఇప్పటిదాకా అడగని విధంగా నేను మీకు మేలు చేస్తుంటే నాకు ఓటు వెయ్యండి అని అడిగిన ఏకైక మొట్టమొదటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారని తెలియజేస్తూ ఇక్కడ మనం అందరికీ మాట్లాడడం అనేది జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.